5 ఏళ్ల పాటు అధికార మదంతో విర్రవీగిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నేతల వరకు జగన్ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం పనులు చేసుకోవడానికి ఉపాధి అవకాశాలు లేక, వైసీపీ నేతల దౌర్జన్యాలను భరించలేక అనేక కుటుంబాలు రాష్ట్రం వదిలి బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన ఘటనలు కోకొల్లలు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ ప్రజలు రాక్షస పాలనను ప్రత్యక్షంగా చూశారు, అనుభవించారు కూడా. దీంతో జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్న కృత నిశ్చయంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ను కేవలం పులివెందుల ఎమ్మెల్యేకే పరిమితం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు, రావటం లేదు. దీంతో జగన్ తీరు నచ్చని వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో ఉంటే ప్రజలు క్షమించరని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు ఇటీవల వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య సైతం రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. 2022 జూన్లో ఆర్ కృష్ణయ్యను వైసీపీ రాజ్యసభకు పంపింది. తెలంగాణకు చెందిన బీసీ నేతను రాజ్యసభకు పంపించడంపై అప్పట్లో వైసీపీలోనే అసంతృప్తి భగ్గుమంది. అయితే జగన్ ఎదిరించే ధైర్యం లేక పార్టీ శ్రేణులు, నేతలు మిన్నకున్నారు. ఇప్పుడు ఆయన అనూహ్యంగా రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. ప్రస్తుతం పెద్దల సభలో వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, వి విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ పిల్లి, సత్వానీ పరిమళ్ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరో 5-6 వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేస్తారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీలో ఉన్నప్పటి నుంచే బీజేపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణలో బీసీ ఓటింగ్ పైన బీజేపీ ఫోకస్ చేసింది. బీసీ సీఎం నినాదం గత ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ 8 లోక్సభ సీట్లను గెలుచుకుంది. ఫలితంగా పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్యను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనికి తోడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజారిటీ ఉండటంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు. ఇక బీజేపీ కూడా ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా తెలంగాణలో బలోపేతం కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడం కోసం ఆర్ కృష్ణయ్యకు పార్టీ తీర్థం ఇవ్వడానికి సిద్దమైపోయింది. 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. తెలంగాణలో ఇప్పటికే ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బీజేపీ తమ వైపు తిప్పుకుంది. ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వచ్చింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ మాదిగల పోరాటానికి అండగా నిలిచింది. దీంతో మందకృష్ణ, ఆయన మాదిగ సామాజిక వర్గంలో మెజారిటీ భాగం బీజేపీకి అండగా నిలుస్తోంది. తెలంగాణలో 50కి పైగా నియోజకవర్గాలలో మాదిగల ప్రభావం ఉంది. అదేవిధంగా తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువే. దీంతో బీసీ పోరాటాన్ని దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ఆర్ కృష్ణయ్యను తమ వెంట ఉంచుకుంటే రాబోయే కాలంలో పార్టీకి మరింతగా మేలు జరుగుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరితే మళ్లీ రాజ్యసభ సీటు దక్కడంతో పాటు రాబోయే కాలంలో కలిసొస్తే కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లోనూ కనిపించే అవకాశాలు లేకపోలేదు. అన్ని అంశాలను బేరీజు వేసుకుని కృష్ణయ్య సైతం బీజేపీలో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.